అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉత్కంఠ రేపిన డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలు ముగిశాయి. ఓటింగ్ లో ఒక వర్గం పాల్గొంది, మరొక వర్గం బాయ్కాట్ చేసింది. మొత్తం 10 మంది సభ్యుల రాజీనామాలో వచ్చిన బైపోల్స్ లో ఇప్పటికే 6 సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఒక జనరల్ సెక్రటరీ, మరొక ట్రెజరర్, 2 ఈసీ మెంబర్ పదవులకు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. డాన్సర్స్ అసోసియేషన్ లో మొత్తం 600 మంది సభ్యులున్నారు. కేవలం 115 మంది సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం సభ్యుల్లో 19% మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. కాసేపట్లో డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నిక ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో మొదలైన అంతర్గత విభేదాలు మరో లెవెల్ కు వెళ్లాయి. ఫెడరేషన్ హెచ్చరించిన జానీ మాస్టర్ సతీమణి అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వెనక్కి తగ్గలేదు. బైలాస్ ప్రకారం బై ఎలక్షన్స్ కే మొగ్గు చూపారు. 2025 డిసెంబర్లో జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఎన్నికైన తరువాత అసోసియేషన్ వ్యవహారాలపై ఒక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. జూలైలో జరిగిన జనరల్ బాడీ సమావేశం సందర్భంగా వివాదం ముదిరి పరిపాలన, ఎన్నికల ప్రక్రియ, ఆర్థిక వ్యవహారాలపై ఆరోపణలు తెర మీదకొచ్చాయి. ఈ క్రమంలో 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన పదవులకి ఈ రోజు బై ఎలక్షన్స్ నిర్వహించారు. ఇవాల్టి ఎన్నికల్లో ఒక జనరల్ సెక్రటరీ, ఒక ట్రెజరర్, 8 మంది ఈసీ మెంబర్ల కోసం బైపోల్స్ జరిగాయి. వీరిలో 4 మహిళలున్నారు. సో రిజల్ట్స్ కూడా ఈవినింగ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఏం జరుగుతోంది వివరించడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, చెప్పండి. సో ఎలక్షన్స్ వ్యాలిడ్ గానే భావించాలా? ఎందుకంటే 119 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 400 మంది వినియోగించుకోలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఈరోజు ఉదయం నుంచి చాలా మందకొండిగా సాగుతూ వచ్చిన ఈ పోలింగ్ సాయంత్రం ముగిసేసరికి 115 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఇండస్ట్రీలో డాన్సర్స్ అసోసియేషన్లో ఒక వర్గము దీన్ని ఈ బై ఎలక్షన్స్ని బైకాట్ చేయటం వల్ల ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఓటింగ్కి వచ్చిన కొంతమంది ఇక్కడ పరిసర ప్రాంతాలను అబ్జర్వ్ చేస్తున్న మరికొంతమందిని చూసి ఓటింగ్కి వేయకుండా కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయారంటూ సుమలత వర్గం కొంతమంది ఆరోపిస్తూ ఉన్న నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. అంటే నిజానికి కొంతమంది ఇక్కడికి వచ్చినా కానీ ఓటు హక్కు వినియోగించుకోకుండా చాలాసేపు వెయిట్ చేశారు. ఓటింగ్ ముగిసిన తర్వాతే వాళ్ళు కూడా వెళ్ళటం జరిగింది. వచ్చిన ప్రతి సభ్యుడు అయితే ఓటింగ్ ఉపయోగించుకోలేదనేది చెప్పక తప్పదు. అయితే ఓటింగ్ ఉపయోగించుకున్న 115 మంది మాత్రం మాకు 100 వరకే మాకు పోల్ అవుతాయని భావించాము. 115 పోల్ అయ్యాయి. ఇది మేము ఒక రకంగా నైతికంగా నెగ్గినట్టుగానే చెప్తున్నారు. దీనికి ముందు వీళ్ళు ఒకసారి ఒపీనియన్ పోల్ కోసం నిర్వహించిన ఎలక్షన్స్లో 75 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అప్పుడు ఓటింగ్ కన్నా ఇప్పుడు మాకు కనీసం ఒక 35 మంది ఓటింగ్ పెరిగింది. మా పర్సంటేజ్ పెరిగింది. మా కార్యవర్గాన్ని మేము పూర్తి స్థాయిలో అమలుపరుచుకొని ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఛాంబర్ తోటి ఎలాంటి సంప్రదింపులు చేయాలి అనే విషయంలో మేము చర్చిస్తున్నామని ఈ వర్గం చెప్తూ ఉండగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓటింగ్ కౌంటింగ్ అయితే బిగిన్ అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి. చూడాలి మరి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఈ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్లు అనేది చాలా ఉత్కంఠంగా రేపిన పరిస్థితులు. ఈ రిజల్ట్స్ మాత్రం చాలా అందరూ ఇండస్ట్రీలోని అన్ని వర్గాల వాళ్ళు చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. చూడాలి ఈ కొత్త కమిటీ ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తుంది, ఈ కొత్త కమిటీకి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా అధిగమిస్తారు, ఇవన్నీ మనం రాబోయే 2-3 రోజుల్లో తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఇప్పటికే వీళ్ళకు ఈ డాన్సర్స్ అసోసియేషన్కి సహాయ నిరాకరణ అంటూ ప్రకటించిన ఫిలిం ఫెడరేషన్ ఈ ఎలక్షన్ల తర్వాత ఈ కార్యవర్గాన్ని ఎలా చూస్తుంది ఏంటి అనేది కూడా మరో ఆసక్తికరమైన అంశం.